పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఈ యొక్క సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం. అయితే మనం గత 10-15 సంవత్సరాల క్రితం వరకు వెళ్తే గనక మన పెద్దవాళ్ళు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏదైనా సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, కుల ధృవీకరణ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. కొత్తగా టెక్నాలజీ కూడా రూపొందింది. దీంట్లో భాగంగా ఏపీలో గత ప్రభుత్వంలో సచివాలయాలు, గ్రామ వార్డుల రూపంలో ఏదైనా ధృవీకరణ పత్రం ఏదైనా కావాలంటే ఒక వారం 10 రోజుల్లో వాటిని పొందే వెసులుబాటు అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఏపీలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ప్రజలకు నేరుగా వాట్సాప్లో పౌర సేవలు అందుకునే రోజుల్ని తీసుకొచ్చింది. అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుందుకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు సిద్ధంగా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక నుంచి ఎలాంటి కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మనం వాట్సాప్ ద్వారానే మన ఇంట్లో కూర్చొనే మనకు కావాల్సిన సర్టిఫికేట్ని మనం పొందే వీలుంది. ఇక పాలనలో మరింత వేగంగా సాంకేతిక వినియోగం అవసరమని, విభాగాల వారీగా రియల్ టైం డాష్బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఆ పర్యవేక్షణ బాధ్యతను కూడా ఆర్టీజీఎస్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. ఇక ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకొని వేగంగా పరిష్కరించాలన్నది కూడా ప్రభుత్వ ఆలోచనగా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్లో మెటా సేవల్ని వినియోగించుకుందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ ఫోన్లో ప్రజలకు 150 రకాల పౌర సేవల్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఖచ్చితంగా ఉపయోగించుకొని మీరు ఇంట్లో నుంచే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రకరకాల సేవల్ని పొందవచ్చు. ఇక వాట్సాప్ 100 రకాల సేవలను ప్రవేశపెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తుంది. మొదటి దశలో వాణిజ్య రంగంలో సమర్థవంతమైన ప్రభుత్వం సర్వీస్ డెలివరీ కోసం ఇంజనీరింగ్ విధానాలను అమలు చేస్తారు. ఇక రెండో దశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభంగా పౌర సేవల్ని అందిస్తారు. ఈ ప్రక్రియలో ఈ క్రింది విధంగా వివిధ రకాల సేవలను అందించడానికి కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. మొదటగా కొన్ని సేవల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటే ఎండోమెంట్ సేవలు. ఆంధ్రప్రదేశ్లోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధ రకాల సేవల కోసం స్లాట్ను బుక్ చేసుకోవడం వంటి సేవలు వాట్సాప్ ద్వారా ఇక నుంచి మనకు అందుబాటులోకి రానున్నాయి. రెవెన్యూ సేవల గురించి చూస్తే కనుక పౌరులు వివిధ రకాల సేవల కోసం చేసుకున్న తమ దరఖాస్తుల స్థితిని సులభంగా తనిఖీ చేసుకోవడానికి ఇందులో వీలు కలుగుతుంది. పారదర్శకమైన యాక్సెస్తో సర్వే నెంబర్లు, భూ భాగాలను సంబంధించిన పత్రాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. సర్వే నెంబర్ల ఆధారంగా భూమిని గుర్తించడంలో ఇది మనకు సహాయం అందిస్తుంది. ఈ సమాచారాన్ని స్వతంత్రంగా కనుగొనడంలో వినియోగదారులు యాక్సెస్ కూడా పూర్తిగా మెరుగుపరిచే విధంగా తయారు చేస్తున్నారు. ఇక కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థులను క్రమబద్ధీకరిస్తారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కూడా ప్రజలకు దీనిలో కల్పించబోతున్నారు. ఇక పౌర సరఫరాల గురించి చూస్తే కనుక పౌరులు రేషన్ కార్డుల కోసం ఎలా అయితే దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదలయ్యాక రేషన్ కార్డులను జారీ చేయడం, రేషన్ పంపిణీ స్టేటస్ను అప్డేట్ చేయడం వంటి సేవలు ఇందులో అందుబాటులోకి తేనున్నారు. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అఫైర్స్ గురించి చూస్తే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఇందులో ఏర్పడుతుంది. సేవల నమోదు గురించి చూస్తే ప్రభుత్వ శాఖల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి వాట్సాప్ను సాంకేతికంగా భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తుంది. భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్లు వచ్చాయా, సర్టిఫికేట్ల జారీ జరిగిందా, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్స్, ఎన్కంబర్సెన్స్ సర్టిఫికేట్ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేయడానికి ఇందులో అవకాశాలను కల్పిస్తూ వస్తుంది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ శాఖలోని ఏపీఈ పీడీసీఎల్ కానీ, ఏపీసీ పీడీసీఎల్ కానీ, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ బిల్లు చెల్లింపుకు కూడా వాట్సాప్ నుంచే అవకాశం లభిస్తుంది. ప్రజల అభ్యర్థనల మేరకు జియో లొకేషన్ ఆధారంగా
కొత్త హైటెన్షన్ లైన్లు ఏర్పాటు చేయాలన్నా, పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్టాల్ చేయాలన్నా, ట్రాన్స్కో అంతర్గత కమ్యూనికేషన్ ఛానళ్ళు, అలర్ట్ సర్వీసులు అన్నీ కూడా ఇందులో అందుబాటులోకి తేనున్నారు. పరిశ్రమల శాఖ ఇప్పటికే అవుట్ రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్ బాట్లను ఉపయోగిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. వ్యవస్థాపకుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ను ఏకీకృతం చేయడం కోసం విధి విధానాలు కూడా ఇందులో సిద్ధమయ్యాయి. భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేయడం, పెట్టుబడి విధానం, ప్రమోషన్ వంటి వాటికి కూడా ఇందులో అవకాశం లభిస్తుంది. ఇక రవాణా శాఖలో చూస్తే అన్ని రవాణా లైసెన్సులకు సంబంధించిన సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ఫేస్లెస్ సర్వీసులను వాట్సాప్తో ఏకీకృతం చేసి సేవలను ఇందులో అందుబాటులోకి తెస్తారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మోడల్లో ఏపీఎస్ఆర్టీసీతో మెటా టీమ్ ఇక్కడ కలిసి పనిచేస్తుంది. టికెట్ బుకింగ్ చేసుకోవాలన్నా, పార్సల్ బుకింగ్ కోసం ఏపీఎస్ఆర్టీసీలో సేవలను అన్నిటి కూడా ఇందులో సులభతరం చేయనున్నారు. ఇక పాఠశాల విద్యకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు, డిపార్ట్మెంట్ కార్యనిర్వాహకులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపడం వంటివి కూడా వాట్సాప్ అనుసంధానం చేయడం వల్ల చాలా సులభమయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు హాజరు చూసుకోవచ్చు. పనితీరుకు సంబంధించి 7 మిలియన్ల మంది తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ ప్రామాణీకరణతో మెసేజింగ్ సిస్టమ్ని అందుబాటులోకి వస్తుంది. పాఠ్య ప్రణాళిక ఫలితాలను ట్రాక్ చేయడంతో పాటు మెటా బృందం డిజిటల్ నాగరిక్ వంటి అదనపు కోర్సులను కూడా ఇందులో తేవడానికి కృషి చేస్తుంది. ఇక ఉన్నత విద్యకు సంబంధించి ప్రవేశ పరీక్షలని, అడ్మిషన్లు మొదలైన వాటి కోసం హెచ్చరికలను షెడ్యూల్ చేయటం వంటివి సమాచారం అప్డేట్గా తెలుసుకునే అవకాశం కూడా ఇందులో వస్తుంది. ఇక స్టూడెంట్ స్టాఫ్ సపోర్ట్ సర్వీసెస్, వర్చువల్ టీచింగ్ అసిస్టెన్స్, కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఎల్ఎంఎస్ వంటివి అందుబాటులోకి వస్తాయి. విద్యా సేవలకు అంతరాయం లేని యాక్సెస్ కోసం అపార్ ఐడిని కూడా దీనికి అనుసంధానం చేయనున్నారు. ఇక డ్రగ్, పొగాకు రహిత క్యాంపస్ల కోసం ప్రచారాలు, యూనివర్సిటీలో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు ఇందులోనే సులభతరం చేస్తున్నారు. ఇక నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ గురించి తెలుసుకుంటే భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పలు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలని ఇందులో అందుబాటులోకి తెస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అవసరాలపై డేటా సహకరించేందుకు స్కిల్ సెన్సెస్ నిర్వహించడంలో ఇక్కడ మెటా చాలా సహకరిస్తుంది. మెటా బృందం వాయిస్, టెక్స్ట్ ద్వారా డైనమిక్ ప్రతిస్పందనల కోసం ఏఐని ఇందులో కోడీకృతం కూడా చేయనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్జీజీ ఆయా శాఖల్లో డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్ను నిర్ధారించడం చాలా కీలకం. వాట్సాప్ అనేది అదనపు కమ్యూనికేషన్ ఛానల్ మాత్రమే. మొత్తం డేటా ప్రభుత్వం వద్ద ఉన్నందున ఇంటిగ్రేషన్ కోసం వైట్ లిస్ట్ చేయదగిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తారు. డిపార్ట్మెంటల్ సమాచారం ఇంటిగ్రేషన్ కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళికను తయారు చేసి నిర్ణీత కాల వ్యవధిలో ఇక్కడ ఏకీకృతం చేస్తారు. ఇక గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల విభాగాల గురించి తెలిస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో సమర్థవంతమైన సర్వీస్ డెలివరీ కోసం 29 విభాగాల్లో 350కి పైగా సేవలు ఇప్పటికే ఏకీకృతం చేశారు. ఇక వాట్సాప్ గంటకు 10 లక్షల అలర్ట్ సామర్థ్యంతో రియల్ టైం నోటిఫికేషన్లు సులభతరం చేస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. పౌరులు తమ సమస్యలను తెలియజేయడానికి క్రమబద్ధమైన వేదికగా ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో అమలవుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్టులు, రహదారి పరిస్థితులు వంటి వాటిపై రెగ్యులర్గా అప్డేట్స్ కూడా మనకు తెలుస్తుంటాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్ ధరలు, వాతావరణం ఎలా ఉంది, ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా పొందవచ్చు. వివిధ పన్నులకు సంబంధించిన సమాచారం, గడువులు, విధి విధానాలపై కమ్యూనికేషన్ ఇక్కడ సులభతరం అవుతుంది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటెడ్ వర్క్ ఫ్లో క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. టోటల్గా ఇక నుంచి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాబోయే రోజుల్లో మనం ఇంట్లో కూర్చొనే ఈ పై రకాల సేవలను, అంటే ఎన్నో రకాల సేవల్ని కూడా మనం ఇంటి నుంచే పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన ఉపయోగపడే మెసేజ్ని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఇక నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకు కావాల్సిన సర్టిఫికేట్ని ఇంట్లో కూర్చొనే పొందండి.